హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ బొంబాయి రవ్వతో అప్పటికప్పుడే చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. డైలీ ఇడ్లీ దోశ కాకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి క్యారెట్ ఉప్మాని చేసి చూడండి. టేస్ట్తో పాటు చాలా హెల్దీ రెసిపీ అండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా ఉప్మా రెసిపీ బాగా నచ్చేలా ఉంటుంది. ఉప్మా వద్దు అనేవారు కూడా ఇష్టపడి తింటారు. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉప్మా రవ్వ, బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు కూడా రెడీగా పెట్టుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ వరకు మినపప్పుని వేసుకుని, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని, 2-3 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని పోపు అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు గరిటెతో ఇలా బాగా కలపండి. పప్పులన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకుని అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు సన్నగా చీలికలుగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 అరకప్పు వేసుకుని, 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని, అలాగే టొమాటో ముక్కల్ని, అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని ముక్కలన్నీ కూడా ఆయిల్లో కలిసేంత వరకు గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా త్వరగా ఫాస్ట్గా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసి ముక్కలన్నిటిలో కలిపామంటే ముక్కలన్నీ చాలా త్వరగా మగ్గిపోతాయండి. సాల్ట్ అంతా కూడా ముక్కల్లో బాగా కలిపి లో ఫ్లేమ్లో ముక్కల్ని బాగా మగ్గించండి. ఈలోపుగా మనం ముక్కలు మగ్గేలోపుగా వాటర్ని కొలిచి తీసుకుందాం. మనం 1.5 కప్పుల ఉప్మా రవ్వకి 5 కప్పుల వరకు వాటర్ని తీసుకుని పోసామంటే ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది, బాగా ఉడుకుతుంది. నేను తీసుకున్న 1.5 కప్పులకి 5 కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ని ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గుతున్నాయి కదా, దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ముక్కలకి బాగా స్మెల్ అంతా పట్టిన తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న వాటర్ అన్నీ కూడా కళాయిలో పోసుకుని వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం ముక్కలు మగ్గించినప్పుడు సాల్ట్ వేసాం కదా, అందుకే కొంచెం తగ్గించి చూసుకుని వేసుకోండి. వాటర్ కాగేలోపుగా మనం ఉప్మా రవ్వని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకుంటే అదే కప్పుతో వాటర్ని కూడా కొలిచి తీసుకున్నామంటే ఉప్మా అనేది కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. 1.5 కప్పులు ఉప్మా రవ్వ కూడా కళాయిలో వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి కలుపుకుంటూ ఫ్రై చేయండి. అప్పుడే రవ్వ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈలోపుగా మనం ముందుగా వాటర్ని కొలిచి పోసుకున్నాం కదా, వాటర్ కూడా బాగా కాగటం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ అంతా కూడా వాటర్లో కొంచెం కొంచెంగా స్లోగా వేసుకుంటూ వాటర్లో బాగా కలపాలి. రవ్వ అనేది మనం ముందుగా ఫ్రై చేసాం కాబట్టి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా ఈజీగా కలిసిపోతుందండి. ఈ విధంగా బాగా కలిపి బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి క్యారెట్ టొమాటో ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఏదైనా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్ ఉప్మా మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.